ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నందూస్ వరల్డ్ స్కామ్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా రమానందన్ అనే ఆవిడ ఒక వీడియోలో చెప్పారు, నాకు అసలు ఇండియాలో జరిగే వాటి కన్సల్టెన్సీకి మాకు సంబంధం ఏమీ లేదు అని. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, దీనికి డైరెక్టర్స్ ఎవరు అంటే మధుకర్ వాళ్ళ మదర్ అండ్ రమానందన్ వాళ్ళ మదర్. ఇప్పుడు A1గా ఎవరు ఉన్నారు మొత్తం కేసులు చూసుకుంటే మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు గారు. మరి అంటే పిల్లలేమో అక్కడ, పేరెంట్స్ ఇక్కడుండి వీళ్ళు ఇవన్నీ నడిపిస్తున్నారు అంటే ఒక్కసారి మనం మాట్లాడుకుంటే సార్. ఇది ముఖ్యంగా ఈ రమానందన్ వీళ్ళు ఏం చేశారంటే, మధుకరు రమానందన్ వీళ్ళు యూకేలో చాలా కాలం వెళ్ళిపోయినారు. అక్కడే పాస్పోర్ట్లు తీసుకున్నారు, సిటిజన్షిప్ కూడా సంపాదించారు, పిల్లల్ని పెట్టి అక్కడే సంపాదిస్తున్నారు. అయితే వీళ్ళకి డెస్టినీ కన్సల్టెన్సీతో పాటు ఇంకా 2 కన్సల్టెన్సీ కంపెనీలు కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ ఏం చేశారు, ఏజెంట్లను నియమించుకున్నారు. సో ఏజెంట్లను నియమించుకుంటే ఇండియాలో డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఆ ఏజెంట్ల ద్వారా కలెక్ట్ చేసి, వీళ్ళ ఫాదర్ అద్దంకిలో ఉంటారు రామ్మోహన్ రావు గారు. సో ఆయన బ్యాంక్ అకౌంట్ ఒకటి, ఆయన్ని ఇక్కడ లోకల్ చైర్మన్ పదవి అంత పదవి ఇచ్చి, వీళ్ళమ్మని ఈయన భార్య తల్లిని, ఆమెమో జాగర్లమూడి ఝాన్సీ, ఈ రమానందన్ తల్లి పేరేమో సుధారాణి, వీళ్ళిద్దరిని కూడా అదే డెస్టినీ కన్సల్టెన్సీ కంపెనీలో డైరెక్టర్లుగా పెట్టి వీళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులో సపరేట్గా, సో ఇక్కడ ఎవరి నుంచి అయినా డబ్బులు కలెక్ట్ చేస్తే వీళ్ళ అకౌంట్లో వేయటం, ఆ అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేయటం, దీనికి వేరే విధంగా వాళ్ళ డబ్బుల్ని యూకేకి పంపించే ఏర్పాట్లు చేసుకున్నారు. యూకేకి డబ్బు పంపించాలంటే వెరీ ఈజీ, పంపించడం చేసుకున్నారు. ఇక్కడ ఎవరి దగ్గర అయినా డబ్బు తీసుకుంటే ఇదేమైంది, ఈమె చాలా సందర్భాల్లో మేమేమి చేయలేదు, తప్పే చేయలేదు, అనవసరంగా మమ్మల్ని ఇరికించారు, ప్రతి ఒక్కళ్ళు మా పేరు చెప్పుకొని ఇచ్చేస్తున్నారు, మేము శుద్ధపూసలము అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పింది. నిజమేమిటంటే చాలామంది, దాదాపు 400-500 మందిని వీళ్ళు మోసం చేశారు. వీళ్ళ ఫాదర్ని ముసలాయన, దాదాపు 70 ఏళ్ళు ఏమో ఉంటాయి, ఆయనేమో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళేమో అక్కడ బిజినెస్ క్లాసుల్లో బిజినెస్ ట్రిప్పుల్లో తిరుగుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో మొన్న ఒక కంప్లైంట్ వచ్చింది పోలీసులకి. ఈ అద్దంకి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ రామ్మోహన్ రావు గారికి ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ 2 లక్షలు ఒకసారి, 7 లక్షలు ఒకసారి, అక్కడ యూకేలో కూడా వాళ్ళ కరెన్సీలో దాదాపు 12 లక్షలు పే చేశారు. ఈ విధంగా 22 లక్షలు పే చేశారు. ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఈయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది మోహన్ రావు గారి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశారు, కొందరేమో జాగర్లమూడి ఝాన్సీ అకౌంట్లకి కొందరు ట్రాన్స్ఫర్ చేశారు, కొందరు సుధారాణి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అమౌంట్లు కొన్ని మాత్రం వాళ్ళకు యూకేకి ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని ఏమో డబ్బులు డ్రా చేసి వాళ్ళకి ఇచ్చినారు, వేరే ఖర్చుల కిందకి, భూములు కొనడానికి, అవి చేయడానికి ఇవి చేయడానికి ఇచ్చారు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే, వీళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామనడం, వీళ్ళకి ఏం చేశారు, వీళ్ళ కన్సల్టెన్సీలో వేరే ఒక కంపెనీకి ఆఫర్ లెటర్ ఇప్పించినారు. ఇక్కడ నుంచి వీళ్ళు డబ్బులు కట్టి యూకేకి పోయినారు. యూకేకి పోయి ఆ కంపెనీని అప్రోచ్ అయితే, ఈ మాకు సంబంధం లేదు, మేమెందుకు ఇస్తాము, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అవర్ థింగ్, మా లిస్ట్లోనే లేరు వీరు, మేమెందుకు ఆఫర్ ఇవ్వలేదు మేము, ఇట్స్ ఆల్ ఫాల్స్ అని చెప్పినారు. సో వాళ్ళు ఏమి చేసేది లేక ఇండియాకు వచ్చి ఇదంతా జరిగిందని రామ్మోహన్ రావు చెప్తే, మీరు ఇచ్చిన డబ్బులేమో మా అబ్బాయికి మా కోడలికి పంపించామండి అని ఆయన చెప్పినారు. తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి రామ్మోహన్ రావుని A1గా, A2గా మధుకర్ని, A3గా వాళ్ళ భార్యని రమానందన్ని, ఇంకా వాళ్ళ అమ్మని, వీళ్ళందరినీ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టినారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వీళ్ళపైన అరెస్ట్ వారెంట్లు వచ్చాయి. సో పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారు, అదే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు, సిబిఐకి పంపించారు. సిబిఐ నుంచి ఇంటర్పోల్ని అలర్ట్ చేసి ఈ రెడ్ కార్నర్ నోటీసులు రమానందన్కి వీళ్ళకి అక్కడికి పంపించినారు. వీళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టారు. సో వీళ్ళు ఎన్ని విధాలుగా ప్రజలను మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేశారు. అదేగా యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేసుకొని ప్రపంచంలో మా అంత శుద్ధపూసలం ఎవరు లేవని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకోవడం, ఫేక్గా ఒక అడ్వకేట్ని పెట్టి ఆమె రికార్డింగ్ చేయడం,
ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళపైన చాలామంది యూకేలో కూడా ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చినారు. దాదాపు 20-25 కంప్లైంట్లు కూడా యూకేలో రైజ్ అయినాయంట. ఇండియాలో కూడా చాలా కేసెస్ రైజ్ అయినాయి. ఏది ఏమైనా దరిద్రమైన వ్యవహారం ఏమంటే మీకు వేరే దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కన్సల్టెన్సీస్ ఓపెన్ చేసుకొని ఆఫర్ లెటర్స్ ఇచ్చి అన్నీ చేసి ఫేక్గా పెట్టి కొందరినైతే యూకేకి రప్పించుకొని ఒక గదిలో పెట్టేసి ఫలానా ఆచరణ పెట్రోల్ పంపు ఈడ బంద్ చేయమని చెప్పి జీతం ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు తెప్పించుకొని లాస్ట్కు వీళ్ళు మాట్లాడితే రెస్పాండ్ కాకపోతే అడుక్కు తింటూ ఇండియాకు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆఫర్ లెటర్ ఇవ్వడము, లెటర్స్ ఇవ్వడము, స్పాన్సర్షిప్ లెటర్స్ ఇవ్వడము, ఈ విధంగా చేయడం. నిజంగా ఏమంటే వీళ్ళు ఉద్యోగాలు ఉండవు. ఇక్కడ ఇండియాలో దొరకలేదు, బయటికి పోయి ఏదో ప్రపంచాన్ని అంతా జయిద్దాము, 10 రూపాయలు సంపాదించుకుందామని చెప్పి ఇక్కడ ఉన్న పొలము ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి ఇట్లాంటి ఏజెన్సీస్కి ఇస్తున్నారు. చాలా దారుణం. దయచేసి పిల్లలు మీరు ఎవరన్నా జాబులు కావాలంటే అది వాడు ఏం నిజమైనా ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించాడా ఏమిటి వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా ఇస్తే దాదాపు ఇప్పుడు 400-500 మంది వీళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. చాలామంది జీవితాలు మోసపోయినారు. ఇప్పుడు యూకేకి పోయి ఇక్కడ ఉన్న ఇల్లు పొలము తాకట్టు పెట్టి పోతారు. ఆడిపోయినాక మళ్ళీ తాకట్టు ఇడిపించుకుందామని అక్కడ పోయిన తర్వాత ఉద్యోగం లేదు, మళ్ళీ తిరిగి అప్పులు చేసుకొని ఇండియాకు వచ్చేసి అడక తినే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ డబ్బులు ఎవరు, వీళ్ళు కేసు పెడితే కూడా వీళ్ళకి డబ్బులు వెనక్కి రావు. ఉన్న చదువు పోయింది, టైం పోయింది. ఇప్పుడు టైం ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా టైం లేదు. అన్ని విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి యూత్ దయచేసి గమనించండి. ఇట్లాంటి ఫేక్ మనుషుల్ని నమ్మకండి, నమ్మి డబ్బులు ఇవ్వకండి. వాడు కరెక్ట్గా చేస్తాను ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసి లెటర్లో ఇవ్వండి, మీకు ఈ విధంగా మాకు జాబ్ వస్తే ఆ జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మీరు డబ్బులు తీసుకునేదానికి ఏర్పాట్లు చెక్కులు కూడా అదే విధంగా ఇవ్వండి. లేకపోతే చాలామంది 400-500 మంది జీవితాలతో వీళ్ళు నాశనం చేశారు, ఆడుకున్నారు. కాబట్టి దయచేసి యూత్ ఇటువంటి స్పాన్సర్షిప్ లెటర్స్ని నమ్మి మోసపోకండి. థ్యాంక్ యూ.